నమస్తే అన్న అందరికీ నమస్కారం. భారత ప్రభుత్వం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న భారతీయులకు శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ బడ్జెట్లో భాగంగా కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో 1-2 సంవత్సరాలు పనిచేసి ఇండియాకు వస్తూ ఉన్న భారతీయులకు మోడీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న భారతీయ ప్రవాసులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఫిబ్రవరి 1, 2026న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2026లో కస్టమ్స్ బ్యాగేజీ నిబంధనలను భారీగా సవరించారు. దీనివల్ల ఎయిర్పోర్ట్లో బంగారం విషయంలో ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందులు తొలగనున్నాయి. గతంలో బంగారం బరువుతో పాటు దానిపైన ధర పరిమితి కూడా ఉండేదన్నమాట. అంటే మహిళలు ₹1,00,000 విలువ చేసే బంగారం, పురుషులు ₹50,000 విలువ చేసే బంగారం తీసుకొని రావాలని చెప్పేసి నిబంధనలు ఉండేవి. ఇప్పుడు ఆ ధర పరిమితిని పూర్తిగా ఎత్తేసారన్నమాట. అంటే ధరకు సంబంధించిన పరిమితి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఎత్తివేసి కేవలం బరువును మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటారు. విదేశాల్లో ఏడాది కంటే ఎక్కువ కాలం నివసించిన మహిళా ప్రయాణికులు 40 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను ఉచితంగా తీసుకువెళ్ళవచ్చు. దీని విలువ ఎంత ఉన్నా పన్ను అనేది ఉండదన్నమాట. అలాగే పురుషులు ఎవరైనా కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఏడాది కంటే ఎక్కువ పనిచేసి ఉంటే కానీ వాళ్ళు 20 గ్రాముల బంగారు ఆభరణాలు ఎలాంటి కస్టమ్ డ్యూటీ అంటే ఎటువంటి పన్ను లేకుండా ఇండియాకు తీసుకుని రావచ్చు. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 2, 2026 నుంచి భారతదేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అమల్లోకి వచ్చాయి. చాలామంది చెన్నై ఎయిర్పోర్ట్లో మనం చూసుకుంటే బంగారాన్ని పట్టుకుంటూ ఉన్నారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి కొత్త రూలు, కొత్త చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి ఇక చెన్నై ఎయిర్పోర్ట్లో కూడా కస్టమ్స్ అధికారులు ఈ యొక్క బంగారాన్ని పట్టుకునే అవకాశం ఉండదన్నమాట. ఆడవాళ్ళైతే గుర్తుపెట్టుకోండి 40 గ్రాములు, మగవాళ్ళైతే 20 గ్రాముల బంగారం తీసుకొని రావచ్చు. బంగారంతో పాటు విదేశాల నుంచి తెచ్చే ఇతర వస్తువులు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ గిఫ్ట్లు కానీ ఏవైనా ఉంటే కానీ అవి పన్ను మినహాయింపు నుంచి మనం చూసుకుంటే ముందుగా 50,000 వరకు అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇప్పుడు దాన్ని ₹75,000 వరకు అయితే పెంచడం జరిగిందనమాట. వ్యక్తిగత అవసరాల కోసం తెచ్చుకునే వస్తువులపైన కస్టమ్స్ డ్యూటీని 20% నుంచి 10%కి తగ్గించారు. అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ ఉన్న భారతీయులకు ఎందుకు లాభం అంటే కానీ గత కొన్ని ఏళ్లుగా బంగారం ధరలు భారీగా పెరగడంతో 40 గ్రాముల బంగారం ధర ₹1,00,000 పరిమితిని ఎప్పుడో దాటేసింది. దీని నిబంధనల ప్రకారం బరువు తక్కువగా ఉన్నప్పటికీ విలువ ఎక్కువగా ఉందనే కారణంతో చెన్నై మరియు ఇతర ఎయిర్పోర్ట్లలో కస్టమ్స్ అధికారులు ప్రయాణికులను ఇబ్బంది పెట్టేవారు. ఇప్పుడు ఆ ధర పరిమితి పోవడంతో ప్రయాణికులకు, ముఖ్యంగా కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసించే భారతీయులకు పెద్ద ఊరట లభించింది. ఈ సడలింపులు కేవలం ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుంది. బంగారం బిస్కెట్లు కానీ కాయిన్స్ లేదా బార్స్ తీసుకొస్తే ఖచ్చితంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కేవలం బంగారు ఆభరణాలు, చైను కానీ, ఉంగరాలు కానీ, నల్లపూసల దండ కానీ, కమ్మలు కానీ, లేకపోతే సరుడు కానీ వీటికి మాత్రమే ఇది వర్తిస్తుందన్నమాట. ఎవరైనా బంగారు బిస్కెట్లు కానీ, కాయిన్స్ కానీ, బంగారు గోల్డ్ బార్స్ ఎవరైతే తీసుకొని వస్తారో వాటికి మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికులకు, ముఖ్యంగా మహిళలకు గొప్ప ప్రయోజనం కలగనుందన్నమాట. మరి భారత ప్రభుత్వం, మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.